అండ్ మనకి ఇక్కడ బోర్డ్స్ కూడా అయితే పెట్టారు చూడండి సైడ్కి. సో హాయ్ గైస్, నేను మీ అఖిలేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో తిరుపతి అయితే వెళ్తున్నాం. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే నాకు కొంచెం ఫేవర్గా ఉంది, అయినా కూడా అలిపిరి స్టెప్స్ అయితే ఎక్కుదాం అనుకుంటున్నాం. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 to 5 days అయితే ఉంటుంది. సో దేవుడి దయ వల్ల మొత్తం మంచిగా జరిగితే మొత్తం అన్ని ప్లేస్లు అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తా. సో కాకపోతే ప్రజెంట్ కొంచెం ఫేవర్గా ఉంది కదా, అది అలిపిరి 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. సో అదే ఆలోచిస్తున్నా, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తా వెళ్ళడానికి. అండ్ అలాగే కొండపైన ఏవైతే ప్లేసెస్ ఉంటాయి కదా అవి, ఇంకా ఆ తిరుపతి దగ్గరలో ఏవైతే ప్లేస్లు ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం ట్రై చేస్తా కవర్ చేయడానికి. అండ్ ట్రైన్ అయితే ఈరోజు నైట్ 9:30కి అయితే ఉంది. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి ఫ్రెండ్స్తో కాదు, ఫ్యామిలీతో అయితే వెళ్తున్నా. అండ్ ఎందుకో తెలియదు కానీ తిరుపతి వెళ్తే ప్రశాంతంగా అయితే ఉంటుంది కొంచెం. సో ఇంకా ఎక్కువ ల్యాగ్ అయితే చేయొద్దు. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ వైపు అయితే ఉన్నాం. అండ్ మనం ఈరోజు ట్రావెల్ చేయబోయే ట్రైన్ ఏంటో తెలుసా? తిరుమల ఎక్స్ప్రెస్. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి కడప వరకు అయితే వెళ్తుంది. అండ్ మనం ట్రావెల్ చేసేది నైట్ టైం కాబట్టి చూపించడానికి కూడా ఎక్కువ ఏం లేదు. సో ఇంకా రేపు తిరుపతిలో వ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM అయితే తిరుపతి రీచ్ అయిపోయాం. అండ్ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. అండ్ 1 అవర్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే ఎవరైతే మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోవచ్చు. ప్రజెంట్ మనం వచ్చేసి అలిపిరి మెట్ల దగ్గర అయితే ఉన్నాం. జనరల్గా మనం కింద నుంచి పైకి రీచ్ అవ్వడానికి 2 మెట్ల మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇప్పుడు మనం వెళ్తున్న అలిపిరి మెట్లు, అండ్ ఇంకోటి వచ్చేసరికి శ్రీవారి పాదాలు. అండ్ అలిపిరి స్టెప్స్ వచ్చేసరికి మనకి 3550 అయితే ఉంటాయి. అండ్ శ్రీవారి పాదాలు వచ్చేసి 2388 అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టి, అలాగే వాళ్ళ కోరికలు అయితే కోరుకొని కింద నుంచి అయితే స్టార్ట్ అవుతారు పైకి. సో మనం అలిపిరి మెట్లు డిస్టెన్స్ చూసుకున్నట్టయితే కొండ కింద నుంచి పై వరకు 12 kilometers అయితే ఉంటుంది. అండ్ మన అలిపిరి మెట్లని ద గేట్వే టు తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారంట. సో ఇక్కడైతే చూడండి, ఈ విధంగా పొరుగు దండాలు అయితే పెడతారు అందరూ ఇక్కడ. సో ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు చూడండి. ఎవరైతే బీపీలు, షుగర్లు, అలాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు మెట్ల మార్గం అనేది అవాయిడ్ చేయడం అయితే బెటర్. అలాగే మనమైతే ప్రజెంట్ రాజగోపురం దగ్గరికి కూడా అయితే రీచ్ అయ్యాం. అండ్ అలిపిరి మెట్లకి శ్రీవారి పాదాలకి తేడా ఏంటంటే, ఈ అలిపిరి అనేవి మనకి 7 కొండలు టచ్ అవుతాయంట. అండ్ శ్రీవారి పాదాల్లో మెట్లు తక్కువైనప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి అట్నుంచి నడిచారని నమ్ముతారు. అందుకే ఆ ప్లేస్కి శ్రీవారి పాదాలు అని పెట్టారంట. అండ్ అలిపిరి మెట్లు స్టార్ట్ అయ్యే పాయింట్కి అయితే మనం రీచ్ అయిపోయాం. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మత్స్యావతారం. అండ్ కొండ కింద నుంచి పైకి వెళ్ళే లోపల దశావతారాలు అయితే ఉంటాయి. ఇక్కడైతే చూడండి, ఫుల్గా చెకింగ్ అయితే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు శ్రీవారి మెట్లు అయితే ఎక్కాం. ఈసారి అయితే మాత్రం అలిపిరి ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నా. వెళ్ళే దారిలో షాప్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే డ్రింక్స్ ఇంకా అన్నీ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు దాకా మనం వచ్చేసి 250 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇది చూడండి, మైసూర్ గోపురం అంట. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నాకైతే ఫుల్ ఫీవర్ అయినా కూడా ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేసుకున్నా. మనమైతే సక్సెస్ఫుల్గా 300 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇంకా 3250 స్టెప్స్ అయితే ఎక్కాలి. అలాగే ఇది వచ్చేసి గజేంద్ర మోక్షం. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసరికి దశావతారాల్లో 2వ అవతారం, అదే వరాహ అవతారం. సో ఇక్కడ ఇంకో వింత ఏంటంటే, నాకు ఆ రోజు ఒంట్లో బాగోపోయినా సరే అసలు ఎనర్జీ అయితే మాత్రం అసలు తగ్గలేదు. అండ్ మీరెవరైనా అంతకుముందు అలిపిరి మెట్లు ఎక్కినట్టయితే కింద ఖచ్చితంగా గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.
సో మనకి నెక్స్ట్ వరాహస్వామి తర్వాత వచ్చే అవతారం నరసింహస్వామి. అలా కొన్ని స్టెప్స్ ఎక్కాక ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నా ఒక 2 మినిట్స్. సక్సెస్ఫుల్గా మనమైతే 1800 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇదిగోండి ఇదే వామన అవతారం. మీకు ఎదురుగా అయితే కనిపిస్తుంది కదా, ఇదే గాలి గోపురం. అసలు ఒకసారి అయితే చూడండి ఎంత బాగుందో, అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇంకా మనం వన్స్ గాలి గోపురం దాటిన తర్వాత ఇంకా మొత్తం ఫుడ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫుడ్కి సంబంధించిన షాప్స్, అలాగే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కనుక వచ్చినట్టయితే అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ అయితే ఉంది. అక్కడ ట్యాబ్లెట్స్ అలాగే ఇంకేమైనా కావాలంటే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ ఇక్కడే మనకి శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు అవతారం అయితే ఇక్కడే ఉంది. సో మనకి ఇక్కడైతే బోర్డ్స్ పెట్టారు చూడండి, వైల్డ్ యానిమల్స్కి ఏవి తినుబండారాలు అలాంటివి అయితే పెట్టొద్దని. సో ఇక్కడ వరకు మనం నడిచిన మెట్లు 2100. ఇంకా మనం 1450 స్టెప్స్ అయితే ఎక్కాలి. అలాగే పూర్వంలో ఎలా నడిచేవారో ఏంటో కానీ మనకి మెట్లుంటేనే ఇంత కష్టంగా ఉంది. అలాగే వాళ్ళు వండుకోవడానికి రైస్ అన్నీ తెచ్చుకునేవారంట ఒకప్పుడు. అండ్ మనందరికీ ఇష్టమైన శ్రీరామ అవతారం దగ్గరికైతే మనం రీచ్ అయిపోయాం. అది దాటి కొంచెం ముందుకు వచ్చామో లేదో ఇక్కడే బలరామ అవతారం అయితే ఉంది. అండ్ చాలామందికి తెలుసో లేదో బలరాముడు అవతారం కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే. సో ఇక్కడైతే చూడండి మనకైతే కోతి కనిపించింది. ఇది కోత కొండముచ్చ నాకైతే క్లారిటీ లేదు, మీరైతే కామెంట్ చేయండి. అండ్ చాలా చాలా లాంగ్ వాక్ తర్వాత నాకైతే రోడ్ వే కనిపించింది. నేను ఈ రోడ్ చూసి చాలా దగ్గరకు వచ్చేసామేమో అనుకున్నా, కానీ ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉందంట. సో ఇక్కడైతే చూడండి శ్రీకృష్ణుడి అవతారం అయితే ఉంది ఇక్కడ. సో ఇదే ఇంకా లాస్ట్ అవతారం అయిన కల్కి అవతారం. ఇక్కడితో 10 అవతారాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్లీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. అండ్ మనం వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు టైం వచ్చేసి 8 అయింది. అండ్ పైకి వెళ్ళాక చూద్దాం ఎన్ని అవర్స్ పట్టిందా అని. సో ఇందులో చూసినట్టయితే మనకి ఇది మ్యాప్ టైప్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది ఇందులో ఉంది. సో ఇంకోటి ఏంటంటే వెళ్ళింది మనం ఫ్యామిలీతో కాబట్టి చాలా స్లోగా అయితే ఎక్కాం. సో మీరు ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళండి, అలాగే ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. 2 డిఫరెంట్ వైబ్స్ అనమాట. ఏదైనా సరే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాం. అంతకుముందు ఈ బ్రిడ్జ్ అయితే ఉండేది కాదంట. సో రోడ్డు మీద నుంచే వెళ్ళేవారంట డైరెక్ట్గా. అక్కడ కరెక్ట్గా టర్నింగ్ అవ్వడంతో ఇక్కడ బ్రిడ్జ్ అయితే వేశారు. సో ఇది కదా మనకు కావాల్సింది. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అలాగే మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అసలు బయట నుంచి చూస్తే చాలా బాగుంది. సో ఫైనల్లీ ఇదే మనకి లాస్ట్ గోపురం. ఈ స్టెప్స్ ఎక్కేసామంటే ఇంకా ఆల్మోస్ట్ తిరుమల అయితే రీచ్ అయిపోయినట్టే. ఇదే మోకాల్ పర్వతం. ప్రతి ఒక్కరూ మినిమం 3 స్టెప్స్ అయితే మోకాలతో ఎక్కుతారు. అండ్ ఇక్కడ నుంచి అయితే మోకాల్ పర్వతం గోపురం వ్యూ అయితే చూడండి. ఫైనల్లీ మనమైతే 3550 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. అలాగే కొండ కింద నుంచి కొండపై దాకా ఎక్కడానికి మాకైతే 5.5 అవర్స్ అయితే పట్టింది టైము. సో మాకు దర్శనం కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో టైం వచ్చేసి 5 అవర్స్ అయితే పట్టింది దర్శనంకి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి.